నమస్తే. ప్రస్తుతం మనం హైకోర్టు దగ్గర ఉన్నాం. ప్రస్తుతం అడ్వకేట్ ఉపేంద్రతో ఉన్నాము. మొత్తానికి ఈరోజు బీసీ రిజర్వేషన్ అంశం పైన ఏదైతే వాడివిడిగా ఇంతసేపు చర్చ జరిగిందో దీన్ని రేపు మధ్యాహ్నానికి మాత్రం వాయిదా వేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం సీజే మళ్ళీ వినే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ పూర్తి సమాచారం ఈరోజు జరిగింది ఏంటి, ఎలా ఉంటుంది, బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యే విషయమైనా తన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోర్టు తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉందని చెప్పండి అన్న. ఎలా ఉంటుంది ఈరోజు ఏదైతే వాదనలు పిలిపించారో దాన్ని పిటిషనర్ వాదనలు కావచ్చు, ప్రభుత్వం తరపు ఇచ్చిన వాదనలు కావచ్చు, మొత్తానికి సీజే గారు ఏం చెప్పారు? ఇప్పుడు వాళ్ళు పిటిషనర్స్ చేసింది ఏంటంటే జీవో 9 వాళ్ళు ఛాలెంజ్ చేశారు. జీవో 9 కనుక ముందుకు పోతే జీవో 9 తోటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఇందిరాసాని జడ్జిమెంట్ కానీ మిగతా జడ్జిమెంట్లు వైలేట్ అవుతుంది, అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకమని చెప్పేసి వాళ్ళు ఉదయం పూట ఆర్గ్యుమెంట్ చెప్పారు. మధ్యాహ్నం తర్వాత అభిషేక్ సింఘి గారు ఆర్గ్యుమెంట్ చెప్పుకుంటూ రెస్పాండెంట్ తరఫున అయితే వారు చెప్పే సీనియర్ అడ్వకేట్, భారతదేశంలోనే పేరున్నటువంటి వ్యక్తి, క్షుణ్ణంగా చదివినటువంటి వ్యక్తి మొత్తం న్యాయశాస్త్రాన్ని. అసలు వ్యక్తి ఏమన్నాడంటే ఇది భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% క్యాప్ అనేది రిజర్వేషన్లు దాటకూడదు అనేది భారత రాజ్యాంగంలో లేదు. ఫస్ట్ పాయింట్, దానికి ఒక సెక్షన్ కూడా లేదు, ఎక్కడ కూడా రూల్ లేదు. కానీ ఎక్కడ ఏం లేకుండా ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మధ్యాహ్నం ఎవరు పెట్టిరు, దీని మూలాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొస్తే, ఎవరైతే ఈ దేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకమో, ఎవరైతే ఈ దేశంలో మెజార్టీ ప్రజలుగా ఉండి భూమి లేకుండా, చదువు లేకుండా, మరి బంగారం లేకుండా, ఇట్లాంటి మీడియా లేకుండా, రాజకీయంలో వాటా లేకుండా, కోర్టులలో వాటా లేకుండా ఏ వర్గాలు అవుతున్నాయో ఆ వర్గాలకి మరి సరైనటువంటి న్యాయం జరగాలంటే రిజర్వేషన్లు ఉండాలి. కాబట్టి ఆ రోజున ఆ రిజర్వేషన్లు తీసుకొస్తే ఏది మండల్ కమిషన్లో దానికి వ్యతిరేకంగా మరి ఇందిరాసాని కేసులో జడ్జిమెంట్ వచ్చింది, దాంట్లోనే క్యాప్ పెట్టిర్రు, అది కరెక్ట్ కాదనేది మనీష్ సింగ్ గారి వాదన. కాబట్టి ఇప్పటికి కూడా ఏంది అంటే అది ఎక్కడ కూడా లేని దానికి తీసుకొచ్చి ముందు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఏ మెజార్టీ ప్రజలు ఉన్నారో వాళ్ళ జనాభా తామాషా ప్రకారం భారత రాజ్యాంగం ఇవ్వమని చెప్తా ఉన్నది. ఇప్పుడు ఎస్టీలకి వాళ్ళ రాజ్యాంగం జనాభా తామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చారు కదా తమ్మి, అది లేదు అంటే వాళ్ళకి ఎట్లా ఇవ్వగలుగుతారు? అట్లనే ఇక్కడ బీసీలకు కూడా ఇవ్వాలనేదే సబ్జెక్టు. కాబట్టి మాట్లాడుతూ ఏదైతే గవర్నర్ దగ్గర జీవోలు అమలు కాలేదు, కనీసం గవర్నర్ దగ్గర 2 జీవోలు పెడితే పాతది కావచ్చు కొత్తది కావచ్చు ఎలాంటి కాలేదనేది తను అన్నట్టుగా వాక్యాలు తెలుస్తుంది. అందుకనే ఇప్పుడు గవర్నర్ దగ్గర మార్చి 17 నాడు వీళ్ళు చట్టం చేసి బిల్లు అక్కడ పంపించారు. బిల్లు పంపిస్తే ఏమైంది, ఇప్పుడు మార్చి నుంచి 3 నెలలు కనుక ఒక గవర్నర్ దగ్గర కానీ ఆ రాష్ట్రపతి దగ్గర కానీ అది రిజెక్ట్ కానీ లేకపోతే యాక్సెప్ట్ కానీ చేయాలి. అట్లా చేయకుండా ఉంటే అది సుప్రీంకోర్టు తమిళనాడులో జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో ఆ తమిళనాడు వర్సెస్ గవర్నర్ కేసులో అక్కడ స్పష్టంగా చెప్పింది ఏంటంటే 3 నెలలు కనుక దాటితే అది చట్టం కింద వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఇది దాటిపోయింది కాబట్టి ఇది చట్టమైంది. కాబట్టి ఇది దానికి ఏమి వర్తించదు అని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ చెప్పారు. సుప్రీంకోర్టు సూచన మేరకు 50% మించరాదు అనేది ఒక ఉన్నది అని చెప్పేసి, రిజర్వేషన్లు 50% మించరాదు అని సుప్రీంకోర్టు గైడ్ లైన్ ఉన్నదనే వాక్యాలు ఉన్నది. అది నీకు ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కానీ లేకపోతే ఇక్కడ కానీ చెప్పింది. అదే ఆయన ఏమంటున్నాడు అంటే ఇది ఎవరు ఎక్కడ భారత రాజ్యాంగంలో లేనిది వీళ్ళు ఎవరు చెప్పారు, వాళ్ళు చెప్పింది ఎందుకు ఫైనల్ కావాలి, 90% జనాభాకి రిజర్వేషన్లు వద్దని ఎట్లా చెప్తారు, ఏ ప్రాతిపదికన చెప్పినారు, దానికి ప్రాతిపదికన లేదు అంటే రిజర్వేషన్లు అంటే ఇష్టం లేని ఒక కొంత వర్గం తయారైపోయి ఈ రకంగా మాట్లాడిరు అనేది వారు అభిప్రాయపడ్డారు. ఉపేంద్ర గారు, ఫైనల్గా ఈరోజు అంటే ప్రభుత్వం తరపున ప్రభుత్వం నెగ్గినట్టు అనుకోవచ్చా కొంత ఈరోజు, లేదంటే పిటిషనర్ తరపు వాళ్ళు నెగ్గినట్టు అనుకోవచ్చు? అంటే ఇప్పుడు మనం ఏది కరెక్ట్ చెప్పనీకి లేదు. అయితే ఒకటి ఏంటంటే ఆర్టికల్ 243 D6 ఏం చెప్తున్నది అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ చదువు అంటే విద్యాపరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అనేది మనకు భారత రాజ్యాంగంలో ఉన్నది. కాకపోతే సబ్సిక్వెంట్గా వచ్చిన జడ్జిమెంటు ద్వారా అది ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి రాజ్యాంగం స్పష్టంగా రిజర్వేషన్లు కల్పించినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకి ఇవాళ తమిళనాడులో ఎందుకు రిజర్వేషన్లు వస్తున్నారు అంటే పార్లమెంట్లో చట్టం చేసిరు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ తెలంగాణలో కూడా చట్టం అయింది. ఇక్కడ అదే నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈ మహారాష్ట్రలో అదే ఈ జీవో 9 ఉందో ఈ జీవో 9 ఎంతవరకు సస్టైన్ అవుతుంది, జీవో 9 ముందు తర్వాత ఎలక్షన్ జరిపితే ఇది ఎంతవరకు ముందుకు పోతారు, రేపు తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం మాత్రం అది కోర్టులో కొంచెం తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు రేపు జరగబోయేటువంటి ప్రక్రియను, ప్రాసెస్ను మాత్రం ఆపమని చెప్పలేదు. ఎక్కడ ఇంప్లీడెడ్ల వాదనలు విన్నారా ఈరోజు సీజే? ఇంప్లీడెడ్ల వాదనలు వాళ్ళ వాదనలు ఏమి వినలేదు. వాళ్ళందరూ కూడా రేపటికి టైం అడిగారు. అంటే గవర్నమెంట్ టైంలో కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు రేపు టైం అడిగారు. కాబట్టి బహుశా రేపు వినవచ్చు కాక, కానీ దీన్ని ఆపు ఎలక్షన్ ప్రక్రియను ఆపమనేది చెప్పలేదు. ఎక్కడ చెప్పలేదు. అట్లాంటిది అయితే ఏం కనపడలేదు. రేపు ప్రాసెస్ ఏమో నామినేషన్ల పర్వం ఉన్నది కాబట్టి అది ఏమైతుంది ఏం సంగతి అనేది ఇది ఒక ఇప్పటికి కూడా బీసీలకు ఒక స్పష్టమైనటువంటిది అయితే లేదు. అది చిలికి గాలివాన అయిపోయింది. అసెంబ్లీ అయిపోయింది, అసెంబ్లీ నుంచి గవర్నర్ అయిపోయింది, గవర్నర్ నుంచి
రాష్ట్రపతి అయిపోయింది, రాష్ట్రపతి నుంచి జంతర్ మంతర్ అయిపోయింది, జంతర్ మంతర్ నుంచి హైకోర్టుకు వచ్చింది, హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు పోయింది, సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ హైకోర్టుకు వచ్చింది. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే ప్రత్యేక జీవోలో ఇది అసెంబ్లీ అంటే లెజిస్లేచర్ అని కాకుండా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది కూడా మెన్షన్ చేశారని దాన్ని నోటిఫై చేసినట్టుగా జస్టిస్ అన్నట్టుగా సమాచారం. ఇప్పుడు ఏదైనా కూడా ఇంకా కొంచెం తేలాల్సి ఉంది, స్పష్టత రావాలంటే. కానీ ఏదేమైనా బీసీలకి పూర్తి విజయమా, పూర్తి సంతోషం లేదు, పూర్తి విచారం లేదు. అది రేపు వచ్చే అవకాశం ఉందని అది ఏం జరుగుతుందో అనేది కూడా అర్థం కాకుండానే మళ్ళీ మిస్టరీ అయిపోయింది. వీళ్ళ జీవితం అంతా కూడా మిస్టరీ అయిపోతుంది. బీసీల బతుకుల్ని మిస్టరీ చేశారు. అది సంతోషమా, విచారమా? రైట్, ఇది పరిస్థితి. అడ్వకేట్ ఉపేందర్ తన మాటల్లో తెలిపింది. ఇది మాత్రం రేపు తేలాల్సిన అంశం. మొత్తం బీసీల రిజర్వేషన్ అంశం దేశవ్యాప్తంగా ఇటు అంటే గతంలో చూసుకున్న ఇందిరా సహానిధి కావచ్చు, దాంతో ముడిపెట్టలేమని చెప్పేసి న్యాయమూర్తి కూడా అన్న పరిస్థితి అని చెప్పి తెలపడం జరిగింది. కెమెరామ్యాన్ వెంకట్తో శేఖర్, హైకోర్టు నుండి.